దాదాపు 300 మిలియన్ పీపుల్ కి ఈ వాటర్ ఉపయోగపడతాయంట. సో కాబట్టి ఖచ్చితంగా చైనా కట్టాల్సిందే అంటదన్నమాట. అయితే అరుణాచల్ ప్రదేశ్, మన ఇండియాకి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరలో ఈ డ్యామ్ కడుతున్నారు. అంతేకాదు ఈ డ్యామ్ కట్టే ప్రాంతం ఏదైతే ఉందో కొంత ప్రాంతం సెస్మిక్ యాక్టివిటీ, భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రాంతం అన్నమాట. ఎర్త్ క్వేక్స్ ఎక్కువ జరిగే ప్రాంతం. ఇది ఒక టెక్టానిక్ బౌండరీ ఏరియాలో కూడా ఉంది. ముఖ్యంగా ఇండియా చైనా బార్డర్ లో ఇది యాక్టివ్ టెక్టానిక్ ఏరియాలో ఈ డ్యామ్ కడుతున్నారు కాబట్టి దీనివల్ల చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఈయన మాత్రం ఇది బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ ఒక టిక్కింగ్ వాటర్ బాంబ్, అంటే ఎప్పుడైతే డ్యామ్ కంప్లీట్ అవుద్దో మనకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటారు. అయితే ఇక్కడ 2006లోనే ఇండియాకి చైనాకి మధ్య ఎక్స్పర్ట్ లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే బ్రహ్మపుత్ర నది సట్లెజ్ నది ఉందో, బ్రహ్మపుత్ర రివర్ సట్లెజ్ రివర్, దీనికి సంబంధించిన హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చైనా ఇండియాతో షేర్ చేయాలి. ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో, ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో ఆ నీరు హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అయితే ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరికి చెప్పకుండా చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద ఇంత పెద్ద మెగా డ్యామ్ కట్టడం ఇండియా కూడా ఖండిస్తుంది. ఆల్రెడీ 2024లో ఈ ప్రపోజల్ వచ్చినప్పుడే భారతదేశం దీన్ని తప్పుపట్టిందనమాట. కాబట్టి ఈ టైంలో ఈ బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ విషయంలో ఇండియా బంగ్లాదేశ్ రెండు కూడా చైనాని అబ్జెక్ట్ చేస్తున్నాయి.